హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అలసంద కాయలు లేదా బొబ్బరికాయలు అంటారండి. సేమ్ చూడడానికి మనకి బినిస్ లాగా ఉంటుంది. హెల్త్కి అయితే చాలా మంచిదండి. దీంట్లో ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి. ఫైబర్ కూడా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఎప్పుడైనా కర్రీ లాగా చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకొని మనం వాటర్లో అయితే వేసుకున్నామండి. ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ఉల్లిపాయ బిగ్ సైజు, ఒక 4-5 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర రెడీ చేసుకోవాలండి. ఒక గిన్నెలో 2 గంటల నూనె వేసుకొని ఉల్లిపాయలు మరియు కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉప్పు కారం మనం సరిపడా వేసుకుంటే చాలా బాగుంటుంది. పసుపు అయితే కొంచెం వేసుకున్నాము. అలాగే కొద్దిగా ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఉడికించాలి. ఈజీగా ఉడికిపోతుందండి. ప్రాసెస్ కూడా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం బొబ్బర్లు వేసుకోవాలండి. అలసందలు అంటారు, బొబ్బర్లు అంటారు, బొబ్బరికాయ అంటారండి దీన్ని. వేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో కొంచెంసేపు ఉడికించాలి. 5-10 మినిట్స్ అయితే ఉడికించాలి. బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5-10 మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అయితే వేసాము. కారం ఎక్కువ పడుతుందండి. కారం వేస్తేనే మనకి బాగుంటుంది కర్రీ అనేది. అలా ఒకసారి కలిపేసుకుందాం. తర్వాత మూత పెట్టి ఉడికించాలి. ఒక 2 టమాటాలను కూడా యాడ్ చేసుకొని ఉడికిస్తే మనకు గ్రేవీ టైప్ వస్తుందండి. రైస్కైనా రోటీకైనా చాలా బాగుంటుంది. త్వరగా ఉడికిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.